హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఈమినాని. నిన్న జరిగిన పెద్ది మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో పెద్ది అనే సినిమా ఒక మిక్స్డ్ టాక్తో దాదాపు 450 కోట్ల గ్రాస్ కొట్టిన సినిమా. సో ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ గారి నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా RC-17. నేనైతే రామ్ చరణ్ గారి స్పీచ్ కంటే సుకుమార్ గారి స్పీచ్ కోసమే చాలా గట్టిగా తెలుసుపోయా. ఎందుకంటే ఏదో ఒక లీక్ ఇస్తాడేమో లెక్కల మాస్టర్ అనుకున్నాం, కానీ ఎక్కడా కూడా ఎలాంటి టాపిక్ లేకుండా జస్ట్ ఒక్క మాట చెప్పాడు, మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క మాటతో నాటి నుంచి రామ్ చరణ్ గారి అభిమానులకి RC-17 మీద ఎలాంటి క్యూరియాసిటీ అంటే, ఇప్పటివరకు కూడా మెయిన్గా సుకుమార్ గారి సినిమాలు తీసుకుంటే హీరోని మనం అప్పటి వరకు చూడని విధంగా ప్రయాణం చేశారు. ఆయన మొదటి సినిమా నుంచి మన పుష్ప 2 వరకు కూడా హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు కూడా హీరో టచ్ చేయలేని జోనర్లో ఆయన సినిమాలు తీస్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ గారితో సినిమా అంటే అసలే రంగస్థలం లాంటి ఒక బ్లాక్ బస్టర్. రంగస్థలం అనే సినిమా తర్వాత ఒక పరిపూర్ణ నటుడిగా ఎదిగిన రామ్ చరణ్ గారితో మళ్ళీ సుకుమార్ గారితో సినిమా అంటే ఒక్కసారి ఉంచుకోండి, లెక్కల మాస్టర్ లెక్కలు ఎలా ఉంటాయి అనేది మీ ఊహకి వదిలేస్తున్నాను. ఒకటేమో జేమ్స్ బాండ్ జోనర్ అంటున్నారు, ఒకటేమో అల్ట్రా అర్బన్ స్టైలిష్ లుక్ అంటున్నారు, ఇంకొకటేమో ఒక నెగిటివ్ షేడ్ ఉండొచ్చు అంటున్నారు, మరొకటి ఇది హార్స్ రైడింగ్ నేపథ్యంలో ఉండబోతుంది. ఇవన్నీ వింటుంటే ఖచ్చితంగా హార్స్ రైడింగ్ నేపథ్యంలో ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కానీ పడితే మాత్రం ఇప్పటికే రామ్ చరణ్ గారి యాక్టింగ్ పరంగా ఆయన వేరే లెవెల్కి వెళ్ళిపోయారు పెద్ద సినిమా తర్వాత. సో ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఎలివేషన్స్, అదేవిధంగా ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ అంటే అది కూడా హార్స్ రైడింగ్ బ్యాక్డ్రాప్ అంటే ఇంకా హార్స్ రైడింగ్ పేటెంట్ హక్కులు అనేవి మన రామ్ చరణ్ గారి దగ్గర ఉన్న. ఒక్కసారి ఆయన గుర్రం ఎక్కితే, గుర్రం హార్స్ రైడింగ్లో ఇంకా కూర్చుంటే ఇంకా ఆ ఇంపాక్ట్ అనేది ఇండియాలో ఏ హీరో కూడా క్రియేట్ చేయలేడు. సో ఇప్పుడు ఈ సినిమా మీద RC-17 అనే సినిమా మీద మామూలు హైప్ అయితే లేదు భయ్య. ఎందుకంటే చెప్తున్నా కదా, రంగస్థలం సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్, అది కూడా పుష్ప 2 తర్వాత ఒక డైరెక్టర్గా సుకుమార్ గారి సినిమా, ఇప్పుడు పెద్ది లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ గారి సినిమా, ఓవరాల్గా ఇది ఒక మాసివ్ సినిమా. ఇంకా నిజంగా అనుకున్న విధంగా ఒక నెగిటివ్ షేడ్ కానీ పడిందా, ఇంకా రామ్ చరణ్ ప్యాక్ ఆడేస్తాడు స్క్రీన్ మీద. అసలు పెద్ది అనే సినిమాతోనే 1000 కోట్ల ఈజీగా కొడతాడని మన అందరికీ కూడా నార్త్ ఆడియన్స్ అయితే మామూలు హ్యాండ్ అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం సుకుమార్ గారి సినిమాతో ఆ కళ అయితే నెరవేరిపోతుంది. యాక్చువల్లీ పెద్దే కొట్టేది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే 450 కోట్లు అంటే, నార్త్ నుంచి కానీ ఒక చిన్న అనుకున్నంత సపోర్ట్ వచ్చుంటే వాటి బాక్స్ లెక్కలు వేరేగా ఉన్నాం. సో ఇంకా ఓవర్సీస్లో అక్కడక్కడ కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ కాకపోవడం ఇవన్నీ ఉన్నాయి కంప్లైంట్స్ పెద్ద సినిమాకి. కానీ ఒక కంప్లీట్ నటుడిగా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల పరంగా పెద్ద బ్లాక్ బస్టర్. కానీ ఈసారి కొట్టబోయే దెబ్బ మాత్రం ఇండియా మొత్తం షేక్ అయ్యే రేంజ్లో ఉండబోతుందని చాలా క్లియర్గా చెప్పేశాడు నిన్నే సుకుమార్ గారు. మీరు ఎంత మీ ఊహకే వదిలేస్తున్నా అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ అది. అంటే నేను సినిమా గురించి ముందుగా హైప్ ఇవ్వను, మీ ఊహకే వదిలేస్తున్నాను అనే మాట మాత్రం మామూలు హై ఇచ్చే మాట కాదు. మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసుకోండి, దానికి డబుల్ ఇస్తాననే రేంజ్లో ఉంది. అది జస్ట్ ఒక మాట. సో ఇక RC-17 ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్గా AR రెహమాన్ గారు అంటున్నారు, నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారు. సో సుకుమార్ గారు ఓటు ఇప్పుడు కూడా దేవిశ్రీ ప్రసాద్ గారే పడుతుందని మన అందరూ తెలిసి, ఇప్పుడు పుష్ప 2కి పనిచేసిన కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకుంటున్నారా, లేదంటే రత్నవేలు గారిని తీసుకుంటున్నారంటే మాత్రం నా చాయిస్ మాత్రం రత్నవేలు గారు. ఎందుకంటే పెద్దిలో ఆయన పెట్టిన ఒక్కొక్క ఫ్రేమ్ వేరే లెవెల్లో ఉంది భయ్య. ఇక సుకుమార్ గారికి రత్నవేలు గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాల గురించి మన అందరికీ తెలిసిందే. ఒక ఆర్య కానీ, జగడం కానీ, ఇవన్నీ కూడా రత్నవేలు గారు సుకుమార్ గారి కాంబినేషన్లో వచ్చిన ఒక మాస్టర్ పీస్లు అనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలయికలో నెక్స్ట్ రామ్ చరణ్ గారు వీళ్ళు ముగ్గురు కలయికలో రాబోతున్న RC-17 మాత్రం వేరే లెవెల్ సినిమా అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఆకలి మీద ఉన్నాడు భయ్య రామ్ చరణ్, మామూలు ఆకలి మీద కాదు. ఎందుకంటే ఒక నటుడిగా పరిపూర్ణత తెచ్చుకున్న అతను ఇప్పుడు ఖచ్చితంగా బాక్సాఫీస్ స్టామినా తెలుగు రాష్ట్రాల్లోనే 450 కోట్లు అంటే యునానిమస్గా ఒక టాక్ పడి, ఒక పాన్ ఇండియా లెవెల్లో టాక్ కానీ వస్తే రామ్ చరణ్ గారి స్టామినా ఏంటనేది మరొకసారి బయటపడుతుంది. ఎందుకంటే అన్న
ఇది చిన్న విషయం కాదు. పెద్ది సినిమాకి జరిగినది మాత్రం చిన్న విషయం కాదు. ఎందుకంటే సినిమా బాగున్నా సరే పని కట్టుకొని నెగిటివ్ పిఆర్లు నడిపిస్తూ డబ్బులు ఇచ్చి మరీ రివ్యూలు ఇచ్చి సినిమాని ఏదేదో చేసేద్దాం అనుకున్నారు. కానీ నేను రామ్ చరణ్ గారు చెప్పినట్టు కామనాడియన్ అనేవాడు తన ఫోన్ ఓపెన్ చేసి సొంతంగా వీడియోలు చేసి రివ్యూలు ఇచ్చి సినిమాని వేరే లెవెల్ తీసుకెళ్ళాడు. ఆషామాషి విషయం కాదన్న. ఈ రోజుల్లో మిక్స్డ్ టాక్తో దాదాపు 20 రోజులకు పైగా థియేటర్లో ఉండడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే జస్ట్ ఒక యావరేజ్ టాకు లేదా పర్లేదని సినిమాలే షడ్డి పంపించేస్తున్నారు స్టార్డంతో సంబంధం లేకుండా. కానీ పెద్ది అనే సినిమా కామన్ ఆడియన్ని ఓన్ చేసుకున్నాడు కాబట్టి కామన్ ఆడియన్ తన ఎలా తీసుకెళ్ళిపోయాడంటే సినిమాని ప్రతి ఒక్కడు బాగాలేదనే టైప్లో రివ్యూలు ఇచ్చాడు. కానీ సినిమా చూస్తే వేరే లెవెల్లో ఉంది. ఎక్స్పెరిమెంట్లు కావాలి, తెలుగులో కొత్త సినిమాలు రావాలంటారు. ఒక విలన్ లేకుండా సిచ్యువేషన్లో విలన్గా తీసి సినిమా తీస్తే ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని కూడా ఎంత నెగిటివ్ పిఆర్లు చేసి ఎంత నెగిటివ్గా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా కామన్ ఆడియన్ అనేవాడు వేరే లెవెల్లో స్ట్రోక్ ఇచ్చాడు. అంటే అంతే భయ్య. ఒక వన్స్ ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా కూడా రివ్యూలు చూడండి, వేరే అంటే రివ్యూలు 2.5 అంత ఇచ్చారు. కానీ సినిమా చూస్తే ఇప్పటికి 50 కోట్లు కొట్టింది సమంత్ గారికి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రివ్యూలు చూసి ఈసారి అభిమానులు కంగారులు పడిపోయి అదైపోయి ఏంట్రా ఎలాంటి రివ్యూలు వస్తాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ స్టామినా ఒక కామన్ ఆడియన్ వాడికి సినిమా రీచ్ అయితే ఎవడు ఎంత నెగిటివ్ రివ్యూ చేసినా సరే ఏం పీకలేడు అని నిరూపించిన సినిమా పెద్ది. నెక్స్ట్ RC-17. మీరు ఏ విధంగా ఊహించినా సరే మీరు అంటే మనం థింక్ చేయలేని చేసేదే సుకుమార్. మనం ఏదైతే అనుకుంటామో మీరు నాన్నక ప్రేమతో సినిమా తీసుకోండి, ఎన్టీఆర్ గారిని అలాంటి లుక్లో మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. కానీ అలాంటి లుక్ ఇచ్చారు ఎన్టీఆర్ గారికి. ది బెస్ట్ లుక్ నాకు తెలిసి ఎన్టీఆర్ గారి ఎంటైర్ కెరియర్లో అంత స్టైలిష్ లుక్ పడలేదు. సో ఇక రామ్ చరణ్ గారి విషయానికి వస్తే రంగస్థలం లాంటి ఒక ఇంకా నటుడు పరంగా రంగస్థలం అనే సినిమా ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఇంకా అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే ఇంకా సుకుమార్, ఇంకా ఆయనే చెప్తారు అల్లు అర్జున్ గారు సుకుమార్ లేకపోతే అల్లు అర్జున్ లేనివాడు. సో అలాంటిది ఇప్పుడు RC-17 రంగస్థలం సినిమా తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఖచ్చితంగా మన ఊహలకి అందం విధంగా ఉంటుంది. దీనికి ఆల్రెడీ ఈ సినిమాలో ఒక ఇంట్రడక్షన్ సీన్ కోసం రాజమౌళి RRR టైంలోనే పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు. రాజమౌళి లాంటి డైరెక్టరే మెస్మరైజ్ అయ్యాడంటే సుకుమార్ గారి ఒక సీన్కి ఇంక ఇంట్రడక్షన్ సీన్ ఏ లెవెల్లో ఉండబోతుందో ఇంకా లిటరల్లీ ఇంకా ఈ సినిమా దసరా నుంచి సినిమా షూటింగ్ స్టార్టింగ్ అంటున్నారు. యాక్చువల్లీ ఆగస్టులో స్టార్ట్ అవ్వాలి. కాకపోతే రామ్ చరణ్ గారు కొన్ని సర్జరీస్ ఉండడం ఇవన్నీ ఇంకా అదొక 2 నెలలు ఒక్కసారి ఉంచుకోండి. ఒక అల్ట్రా స్టైలిష్ లుక్లో ఒక నెగిటివ్ షేడ్లో కానీ రామ్ చరణ్ గారు హార్స్ రైడింగ్లో కనిపిస్తే మాత్రం ఆ కొత్త వేరే లెవెల్లో ఉంటుంది.